బాసర మహంకాళి ఆలయంలో చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భద్రతా వైఫల్యాన్ని దొంగతనం ఎత్తి చూపింది. ఆ రోజు విధులకు డుమ్మా కొట్టిన 5గురు హోంగార్డులను ఈవో అంజనీదేవి సరెండర్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. నిన్న అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీపై విచారణ కొనసాగుతోంది. 6 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రకు 2 టీంలను పోలీసులు పంపారు. రైట్గా బాసర మహంకాళి ఆలయంలో చోరీ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసర మహంకాళి ఆలయం చోరీ కేసులో కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపింది దొంగతనం. అయితే ఆ రోజు విధులకు ఏకంగా 5గురు హోంగార్డులు కూడా డుమ్మ కొట్టారు. అయితే హోంగార్డులను సరెండర్ చేసింది ఈవో అంజనీదేవి. ఇక జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు ఈవో. నిన్న అమ్మవారి వెండి కిరీటం అయితే చోరీ జరిగింది. హుండీని కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక చోరీపై కొనసాగుతోంది విచారణ. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఉప ఆలయమైన మహాకాళి ఆలయంలో చోరీ సంఘటనతో అయితే పూర్తిగా భద్రతా వైఫల్యాన్ని అయితే ఎత్తి చూపుతుంది. ఇటు దొంగతనం జరిగిన తర్వాతనైతే పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ చోరీ జరిగిన రోజున మొత్తం డ్యూటీలో 6గురు హోంగార్డులు ఉండాల్సి ఉండగా 3 మాత్రమే హోంగార్డులు విధుల్లో ఉన్నట్టుగానైతే ఇటు సీసీ కెమెరాలనైతే సీసీ కెమెరాల ద్వారానైతే ఈవో అంజనీదేవి అయితే గుర్తించారు. ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి 1 కిలో 220 గ్రాముల వెండి కిరీటము తో పాటు ఇటు ఉండి పగలగొట్టి అందులో ఉన్నటువంటి కానుకలు దొంగలు ఎత్తుకెళ్లడంతో అయితే ఇటు పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం అయితే పోలీసులు అయితే స్పీడప్ చేసిన పరిస్థితులు అయితే ఉంది. చోరీపై ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇటు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 4 బృందాలు ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఎంక్వైరీ చేస్తా ఉండగా 2 టీంలని మహారాష్ట్రకి అయితే పంపినట్టుగానైతే తెలుస్తుంది. ఆలయంలో విధులు నిర్వహించే హోంగార్డుల నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా ఈ దొంగతనం జరిగినట్టుగా అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దాదాపు ఇటు బాసర ఆలయానికి సంబంధించి మొత్తం 7 మంది హోంగార్డులు పనిచేయాల్సి ఉండగా కేవలం ఆ రోజున 3 మాత్రమే విధుల్లో ఉన్నట్టుగానైతే తేలింది. దీంతో జిల్లా ఎస్పీకి అయితే ఈవో అంజనాదేవి లేఖనైతే రాశారు. ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి హోంగార్డులను చేంజ్ చేయాలి. వారికి పైన అజమాయిషి చేయడానికి ఎస్ఐ లేదా ఉన్నతాధికారులను కూడా ఇన్ఛార్జ్ గా నియమించాలంటూ కూడా తను రాసిన లేఖలోనైతే పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు మహాకాళి ఆలయానికి వచ్చినటువంటి 2 దొంగలు కూడా అక్షరాభ్యాస మండపం నుంచి ప్రవేశించి అక్కడి నుండి గోశాల గోడ దూకి వచ్చినట్టుగానైతే సీసీ కెమెరాల ద్వారానైతే పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు ఇటు గోడ దూకగానే దొంగలు సీసీ కెమెరాలకు అయితే క్లాత్ కట్టిన సిచ్యువేషన్స్ అయితే మనం నిన్న చూసాం. మొదటగా ఇనుపరాడుతోటి గేట్ తాళం పగలగొట్టిన తర్వాత చోరీ చేసినట్టుగానైతే తెలుస్తోంది. ఇటు దొంగతనానికి పాల్పడ్డటువంటి 2 దొంగలు కూడా స్థానికంగా ఉన్నటువంటి వారా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పాత దొంగలు ఎవరైనా ఉన్నారా లేదనుకుంటే స్థానిక గ్రామస్తులు ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికైతే 6 టీములతో అయితే పూర్తిగా విచారణ అయితే వేగవంతం చేశారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. నెల్లూరు జిల్లా కావలిలోని